నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం 18వ వార్డు కౌన్సిలర్ డివిజన్లో మాజీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసులాజం గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రైవేటీకరణ వల్ల ఉన్నత విద్యను అభ్యసించే పేద, బడుగు, బలహీన మైనారిటీ విద్యార్థులకు కలుగు నష్టాన్ని వివరిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ షామీర్ అలీ, 18వ వార్డు కౌన్సిలర్ గౌరీ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఫయాజ్, బరిగేలా రాజు, దొమ్మర నంద్యాల హాజీబాషా, యువత మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ మనం చూస్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఇది అడ్డుకోకపోతే భవిష్యత్ తరాల్లో రాబో రోజుల్లో ఉన్నత విద్య అందని ద్రాక్ష పండుగ అవుతుంది. అలాగే ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయి పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కేవలం ఏ కేటగిరీ సీట్లు మాత్రమే వాళ్ళు ప్రభుత్వ పరంగా కేటాయించి మిగతా బి కేటగిరీ, సి కేటగిరీలో పరిస్థితి ఏమిటి, ఏ సీటుకు ఎంత తీసుకుంటామని అనేటువంటి క్లారిఫికేషన్ లేకుండా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈ కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ 18వ వార్డులోని గడ్డ వీధిలో ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును ఎండగట్టాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.